కమల దళంలో ఒకరు ఎంపీ అయితే మరొకరు ఎమ్మెల్యే. ఇద్దరు నేతలది ఒకే జిల్లా అయినా కొంతకాలంగా సఖ్యత లేదు. ఒకరు వ్యాపారంపై మరొకరు దాడులు చేస్తే మరో నేత ఏకంగా ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన క్లబ్ను మూసివేయించారు. దాంతో ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు వరుస ఫిర్యాదులతో జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయా? ఇంతకీ ఏ జిల్లాలో పంచాయతీ నడుస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కాషాయ పార్టీ పవర్ అంతంత మాత్రమే. జాతీయ స్థాయిలో కాషాయ పార్టీ 3 సార్లు పవర్ నిలబెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఊహించినంతగా విస్తరించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పోటీ చేసిన బీజేపీకి దక్కింది కేవలం 8 సీట్లు మాత్రమే. రాష్ట్రమంతటా విస్తరించి సొంతంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాషాయ పార్టీ ఎప్పటినుంచో లెక్కలు వేసుకుంటోంది. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల టైంలో దగ్గుబాటి పురంధరేశ్వర్కి రాష్ట్ర చీఫ్ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత ఎన్నికలు జరిగినా ఊహించినన్ని సీట్లు రాలేదు. దాంతో ఈ మధ్యనే రాష్ట్ర చీఫ్ పగ్గాలను మాధవ్కు అప్పగించారు. అయితే పార్టీ ఎదగకపోవడానికి లీడర్ల మధ్య సఖ్యత లేకపోవడమే కారణమని కాషాయ పార్టీలో నేతలే చర్చించుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో కాషాయ పార్టీ భూని కొట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాగా చెప్పుకునే జమ్మలమడుగులో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అక్కడి నుంచి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోవైపు అనకాపల్లి నుంచి ఎంపీగా సీఎం రమేష్ గెలిచారు. ఆయనది కడప జిల్లా కావడంతో జిల్లాలో కీలకంగా మారారు. దాంతో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి సీఎం రమేష్కు అస్సలు పడడం లేదు. 6 నెలల క్రితం ఓ సోలార్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే ఎంపీ రమేష్ మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. అప్పట్లో ఎంపీ రమేష్ కంపెనీ చేపట్టిన పనులను అడ్డుకునేందుకు 100 వాహనాలతో వెళ్లి పనులు ఆగిపోయేలా చేశారన్న ఆరోపణలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పైన ఉన్నాయి. దీనికి ప్రతీకారంగా సీఎం రమేష్ జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి చెందిన రిపబ్లికన్ క్లబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దాంతో జమ్మలమడుగు పోలీసులు దాడులు చేసి రిపబ్లికన్ క్లబ్ను మూసేశారు. దాంతో ఇద్దరి మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా గండికోటలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ పనులను ప్రారంభించే సమయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ నిర్మాణ సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా విలువైన సామగ్రి ధ్వంసమయ్యాయి. అయితే రిపబ్లికన్ క్లబ్ను మూసివేయించినందుకే రిత్విక్ సంస్థ కార్యాలయంపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారన్న చర్చ జరుగుతోంది. ఈ ఘటనను సీఎం రమేష్ సైతం చాలా సీరియస్గా తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని కాషాయ పార్టీ పెద్దల దృష్టికి సైతం తీసుకువెళ్లారని అంటున్నారు. మరోవైపు ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి సైతం తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు సీఎం రమేష్ అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు ఏ పని అప్పగించినా సీఎం రమేష్ చేసి పెడతారు. అలాంటిది ఏకంగా ఎమ్మెల్యే అనుచరులు ఎంపీ సొంత నిర్మాణ సంస్థపై దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈలోపే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని ప్రకటించారు. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా భూపేష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా ఆయన గెలవలేకపోయారు. కానీ జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు సీఎం రమేష్తో గొడవలే ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కొనలేదని అనుచరులు చెబుతున్నారు.
సొంత పార్టీ నుంచే ఈ స్థాయిలో తలంటి కార్యక్రమం జరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లోకల్ పార్టీలో మన పార్టీ గెలిచాలా లేదా? కాబట్టి ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పులివెందుల ఎలక్షన్ తర్వాత పిలిచినాడు. నేను చెప్పేసిన సార్ నాకేం ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలని లేదు, ఓపీఎస్కి వదిలిపెట్టినాడు. ఓకే అన్న. కాబట్టి మీకు అడ్వాన్స్గా చెప్తాను, మేము జగన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. కారణం దోపిడీ చేసినాడు అన్ని చోట్ల. మొత్తం మీద కమలం పార్టీ నేతల మధ్య పంచాయతీ సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎంపీ ఎమ్మెల్యేను మంత్రి నారా లోకేష్ రేపో మాపో అమరావతికి పిలిపిస్తారని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వ్యవహారంపై టీడీపీ నేతలు గుస్స మీదున్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే టీడీపీ నేతలను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేపై మంత్రి నారా లోకేష్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేతల పంచాయతీని లోకేష్ ఎలా పరిష్కరిస్తారో అని అటు కమలం పార్టీ లీడర్లు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.